నమస్తే అండి. సో, డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ రిజల్ట్స్ ఎప్పుడా ఎప్పుడా అని చెప్పేసి, మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా, నార్మలైజేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనలో చాలామందికి ఒక రకమైన టెన్షన్ కూడా ఉంటుంది. నార్మలైజేషన్ వల్ల నా మార్క్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, తగ్గిపోతాయా, పెరుగుతాయా, లేకపోతే అలాగే ఉంటాయా? సో ఏ బ్యాచ్కి పెరిగే అవకాశం ఉంది, ఏ బ్యాచ్కి తగ్గే అవకాశం ఉంది, ఉద్యోగం అంటే కొంతమందికి మీన్ అంటే కాంపిటీషన్లో బిలో ఉన్న వాళ్ళందరికీ పెద్ద ఇబ్బందులు ఉండదు, కానీ బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళకి చాలా విపరీతమైన టెన్షన్ ఉంటుంది. ఒకసారి నార్మలైజేషన్ మీద ఉన్న ఏమైనా చిన్న అపోహలు ఏమైనా ఉంటే అది పోగొట్టడం కోసం, భయపడి ఉండడం కోసం ఈ వీడియోని తీసుకున్నాం. ఈ వీడియోలో నేను చేసింది ఏంటంటే డిఎస్సి 2025 నార్మలైజేషన్ ప్రాసెస్ని వాళ్ళు ఇచ్చిన ఫార్ములాని నేను అప్లై చేశాను అన్నమాట. ఆ ఫార్ములాని అప్లై చేసి ఈ ఈ ఈ డేటా నేను సర్వే చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే ఒక రఫ్ డేటాని తీసుకొని నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఒక అవగాహన కల్పించడం కోసం షేర్ చేసింది అనమాట ఇది. సో దిస్ ఈజ్ యాజ్ పర్ ద ఫార్ములా గివెన్ బై ద డిఎస్సి. సరే ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక 3 బ్యాచెస్ తీసుకున్నాను అండి. సపోజ్ ఒక స్కూల్ అసిస్టెంట్ సోషల్ అనుకుందాం. వాళ్ళకి 3 బ్యాచెస్, బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3. సో అందరూ 80 మార్క్స్కి ఎగ్జామ్ అందరూ రాశారు. సో మ్యాక్సిమం ఇక్కడ నార్మలైజేషన్ టెక్నిక్ ఎవరు జరుగుతుంది అంటే ఈ 80 మార్క్స్కే నార్మలైజేషన్ టెక్నిక్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను తీసుకున్న దానిలో నా డేటా ఎట్లా తీసుకున్నానంటే ఇట్ ఈజ్ అన్ రేంజ్ ఆఫ్ 40 to 74, 40 నుండి 74 మార్కుల మధ్యనే నేను ఈ డేటాను తీసుకుందాం. అంటే హైపోథెటికల్, ఒక ప్రెడిక్ట్ చేసుకుంటూ దగ్గరగా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా తయారు చేశాను. అంటే అంతకన్నా 40 కన్నా తక్కువ వస్తాయి రాదా అని చెప్పడం పక్కన పెడితే 40 నుంచి వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మనం ఒక డేటాను చేసుకుంటున్నాం. దానికి తగ్గట్టుగానే ఈ ఈ వీడియో అనేది ఉంటుందన్నమాట. సో ఒక 40 నుండి 74 వరకు మార్కులు వచ్చి అవుట్ ఆఫ్ 80. సో అప్పుడు నార్మలైజేషన్ వల్ల వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3. ఇక్కడ ఒక విషయం ఏంటంటే 70 దాటిన వాళ్ళు మ్యాక్సిమం 74 తీసుకున్నాను. 70 అండ్ అబోవ్ దాటిన వాళ్ళు ఓన్లీ ఒక 10% మంది మాత్రమే. అంటే ఇక్కడ నేను 1000 మంది తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క బ్యాచ్లోని 10 మందికి మాత్రమే 70 నుంచి 74 వరకు మార్కులు వచ్చాయనేసి ఒక ఒక కన్స్ట్రైంట్స్ తీసుకున్నాం అనమాట. దాని ప్రకారంగా తయారు చేసిన నార్మలైజేషన్ అనుకుందాం. మ్యాక్సిమం ప్రాబబిలిటీ బట్టి ఆలోచిస్తున్నాం అనమాట. సో ఇది రైట్ అవ్వచ్చు, ఎజంప్షన్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ టు గెట్ అన్ ఐడియా, కొంత ఐడియా తేవడం కోసమే ఈ ప్రాసెస్ అనమాట. సరే ఒకసారి చూద్దామండి. బ్యాచ్ 1 తీసుకుంటే సో ఎఫ్బి అంటే ఫస్ట్ బ్యాచ్ ఉన్నటువంటి ఫస్ట్ స్టూడెంట్ ఆర్ ఫస్ట్ క్యాండిడేట్, సెకండ్ క్యాండిడేట్, థర్డ్ క్యాండిడేట్. సో వాళ్ళకి వచ్చిన ఒరిజినల్ మార్క్స్ ఈ సెకండ్ కాలంలో ఇవ్వడం జరిగింది. 50, 56, 63, 64 ఎట్లా. ఆ తర్వాత ఫార్ములా అప్లై చేసి వాళ్ళకి నార్మలైజేషన్ స్కోర్ ఎంత వచ్చింది, నార్మలైజేషన్ అయిన తర్వాత వచ్చిన స్కోర్ ఎంత, సో ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఈ గ్రీన్లో ఉందంటే పాజిటివ్ డిఫరెన్స్ అంటే పెరిగిందని అర్థం. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేది రెండు కండిషన్స్ మీద ఆధారపడుతుంది. ఒకటి టాపర్స్ అనమాట. అంటే 0.1% ఫ్రమ్ ఈచ్ బ్యాచ్ అన్నారు కదా. సో నేను 1000 మెంబర్ తీసుకుంటే ఎంత వస్తుంది, 0.1 అంటే నథింగ్ బట్ 10 మెంబర్స్ వస్తుంది. ఈ 10 మెంబర్స్, టాప్ 10 మెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే ఫస్ట్ బ్యాచ్ యొక్క యావరేజ్ 72.4. ఈ నార్మలైజేషన్ మార్క్ ఎప్పుడు కూడా టాపర్స్ పర్సంటేజ్ మీద, టాపర్స్ యావరేజ్ మీద, అందరి యావరేజ్ మీద ఆధారపడతాయి. టాపర్స్ యావరేజ్ తీసుకుంటే బ్యాచ్ 1లో 72.4, బ్యాచ్ 2లో 71.7, బ్యాచ్ 3లో 71.6. అంటే యావరేజ్గా ఫస్ట్ బ్యాచ్లో టాపర్స్ ఎక్కువ స్కోర్ చేశారని అర్థం. బట్ అది ఎక్కువ స్కోర్ చేస్తే అర్థం ఏంటి, ఇది ఈజీగా ఉందని అనుకుంటారు. సో ఈజీనెస్, టఫ్నెస్ అనేది కేవలం టాపర్స్ మీద ఆధారపడదండి. ఎవరో ఈ బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి 74 వచ్చేసాయి, హైయెస్ట్ వచ్చేసాయి, ఆ పేపర్ ఈజీ ఉందని అనుకోకూడదు అనమాట. ఇది 72.4 వచ్చింది. సో మీరు టాపర్స్ పర్సంటేజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, బ్యాచ్ 1 పేపర్ ఈజీగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ ఒకవేళ మనం ఈజీనెస్, టఫ్నెస్ అనేది దీని మీద ఆధారపడదు. ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద టోటల్ ఓవరాల్ యావరేజ్. ఈ 1000 మంది యొక్క యావరేజ్ స్కోర్ తీసుకుంటే బ్యాచ్ 1 54.35, అదే బ్యాచ్ 2 తీసుకుంటే 54.54, బ్యాచ్ 3 తీసుకుంటే 54.98. అంటే అర్థం ఏంటి, దగ్గర అందరూ కూడా 54% యావరేజ్లోనే ఉన్నారు. ఎందుకంటే మనం 40 నుంచి తీసుకున్నాం కాబట్టి. సో అలాగనే కాదు, మనకు వచ్చేది కూడా 0 నుంచి 30 వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం కొంచెం దాన్ని, అంటే మీకు వచ్చే యావరేజ్ కూడా, ఫైనల్ యావరేజ్ కూడా ఇక్కడ మన డిఎస్సి ఒరిజినల్ డేటాకి వచ్చేటప్పటికి ఇంతకన్నా తక్కువ ఉంటాయి, కానీ ఇంతవరకు రాదు. ఎందుకంటే మనం 40 లిమిట్ చేసాం కాబట్టి ఇది నియర్లీ 54లో ఉంది. అది 0 నుంచి తీసుకుంటారు కాబట్టి
ఇట్ మే లీడ్స్ టు 50 దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది అనమాట. 50, 48, 50 మధ్యలో ఎక్కడ ఉండొచ్చు. రైట్. సరే 54.35 ఇక్కడ వచ్చింది. 54.54 అని వచ్చింది. 54.98 వచ్చింది. అంటే అర్థం ఏంటంటే దగ్గర దగ్గరగా పేపర్లు 2, 3 కూడా పెద్ద కష్టం అనిపించట్లేదు. ఎందుకంటే ఒకే దగ్గర ఉన్నాయి. అంటే ఏది పెద్ద ఈజీ అంటే ఎక్కువ ఈజీ ఏది చాలా కష్టం ఇలా చెప్పలేము. అలా అయ్యుండుంటే ఈ యావరేజ్‌లో కనీసం 2% అట్‌లీస్ట్ మీన్ 2 పాయింట్స్ అంటే 54 ఉందంటే అది 56 వచ్చి ఉండాలి. లేదు ఇది 48 ఉండాలి. అంటే వ్యత్యాసం ఎక్కువ ఉందనుకోండి యావరేజ్‌లోని అప్పుడేమవుతుంది పేపరు డిఫికల్టీసు, ఈజీనెస్ అనేది యొక్క తేడా ఎక్కువ ఉంటదనమాట. ఒక పేపర్ టఫ్‌గా ఉంటే ఏ 48లోనే అక్కడ పడిపోవాలి. పేపరు లేదా ఒక 50లోకి ఎక్కడ పడిపోవాలి. పేపర్ ఈజీగా ఉంటే ఏ 60లోకి వెళ్ళిపోవాలి. అలా కాకుండా అన్నీ కూడా 54.35, 54.5, 54.98 వచ్చిందంటే అర్థం ఏంటి? 3 పేపర్లు ఒకేలాగా ఈక్వల్‌గా ఉన్నాయని అర్థం. ఒకవేళ అలా మనం తీసుకున్నాం ఇక్కడ కూడా డేటా. 3 పేపర్లు ఒకేలా ఉన్నాయనుకుందాం. సో, అప్పుడు వాటిని ఏం చేస్తారంటే ఈ యావరేజ్ బట్టి మనం చెప్పలేం. ఏది ఈజీ, ఏది టఫ్ అని చెప్పేసి. సో, ఇప్పుడు కంపారిటివ్‌గా తీసుకుంటే ఎవరు ఈజీగా అనిపిస్తున్నారు? 54.35 ఒకటి, 54.54 ఒకటి, 54.98 కాబట్టి 54.98 అంటే థర్డ్ బ్యాచ్‌ది ఈజీగా ఉన్నదని అనిపిస్తుంది పేపరు. సెకండ్ బ్యాచ్ కొంచెం ఈజీ, ఫస్ట్ బ్యాచ్ కొంచెం పేపర్ టఫ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇందాక మనం ఏమనుకున్నాం? ఫస్ట్ బ్యాచ్‌లో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది 10 మెంబర్స్‌కి కాబట్టి అదే పేపరేజ్ అనుకుంటాం. సో, అది కన్నా ఇది ఖచ్చితమైనదనమాట. 1000 మంది యావరేజ్ చూసేటప్పుడే మనకు కొంచెం బెటర్ 10 మంది డేటా కన్నా 1000 మంది డేటా చూసేటప్పుడే బెటర్ ఐడియా వస్తది కాబట్టి ఈ 3 పేపర్‌లో దీని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటదంటే ఈ యావరేజ్ మీద ఆధారపడదు గానీ టాపర్స్ యావరేజ్ మీద ఆధారపడదు. సో, 54.35 ఉంది కాబట్టి అయితే ఇది టఫ్ పేపర్ అని, 54 అంటే ఇది కొంచెం ఈజీ ఇంటర్మీడియేట్ ఉందని, 54.98 అంటే ఇది చాలా ఈజీ అని 3 రకాలుగా మనకు అర్థమైంది. సో, దీన్ని బట్టి ఏమవుతుంది టఫ్ పేపర్‌కి నార్మలైజేషన్‌లో వాల్యూ పెరగాలి అంటారు. కరెక్టే. అలాగే పెరుగుతది. అలాగే ఈజీ పేపర్‌కి నార్మలైజేషన్‌లో వాల్యూస్ తగ్గాలి అంటది. యెస్. అలాగే తగ్గుతున్నాయి. కానీ మధ్యలో ఉన్న పేపర్‌కి పెద్దగా తేడా ఉండదనుకుంటాం. సో, ఇయన్నిటిని కొంచెం ఒక్కసారి ఈ డేటాను పరిశీలిద్దాం ఒకసారి. సరే మనం అనుకున్నట్టు ఇక్కడ చూడండి డిఫరెన్సెస్ చెక్ చేశాను. ఇక్కడ గ్రీన్‌గా ఉన్నాయంటే అర్థం ఏంటి? పెరిగాయని అర్థం. 0.3, 0.14 సెకండ్ క్యాండిడేట్ 38, 58 వచ్చినోడికి 0.32 అదే 40 వచ్చినోడికి 0.12 చూసారా తేడా? 58కి వచ్చినోడికి ఒకలా పెరిగింది. 40 వచ్చినోడికి ఒకలా పెరిగింది. 42 వచ్చినోడికి 0.14, 50 వచ్చినోడికి 0.23 అంటే స్కోర్ పెరుగుతున్న కొలది ఏమవుతుందంట 0.38 పెద్ద స్కోర్లు వచ్చినప్పుడు ఏమవుతుంది ఎక్కువ కలుగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే 56 తీసుకుంటే ఏమైంది 0.3, 63 తీసుకుంటే 0.37 సో ఎక్కువ స్కోర్ ఉంటే ఎక్కువ కలుస్తున్నట్టు మనకు అనిపిస్తుంది 0.44 ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కలుస్తున్నట్టు అనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది. 72 వచ్చేయండి 0.4 పెరిగింది. అంటే అందుకన్నా ఎక్కువ పెరిగిందన్నమాట వీళ్ళందరికీ. బట్ ఏది కూడా ఒక మార్క్ కూడా ఎవరికీ పెరగలేదన్నమాట. సరే తక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ కలుస్తుందని మనకు అర్థమవుతుంది ఈ డేటా బట్టి. అంటే ఇదేంటి మనం ఈజీఎస్ పేపర్ అనుకున్నాం కాబట్టి. అదే సారీ ఇది టఫ్ పేపర్ అనుకున్నాం కాబట్టి. అదే బ్యాచ్ 3కి వచ్చిన పేపర్ కొంచెం ఈజీ పేపర్ అనుకున్నాం కాబట్టి ఏమవుతుంది చూడండి ఒక్కొక్కరికి తగ్గుతూ ఉంది. 0.39 తగ్గింది 66 వచ్చిన వాడికి. 55 వచ్చిన వాడికి 0.36 తగ్గింది. 54 0.35 అదే 40s వచ్చినోడు చూడండి 0.32 అంటే ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ తగ్గుతుంది, తక్కువ మార్కులు వస్తే తక్కువ తగ్గుతుంది. ఫస్ట్ బ్యాచ్‌కి వచ్చేటప్పటికి ఏమొచ్చింది? తక్కువ మార్కులు వస్తే తక్కువ పెరుగుతుంది, ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ పెరుగుతుంది. సో, ఈ విధంగా ఏమవుతుందంటే ఈ డేటా మీద ఒక ఐడియా అనేది ఇక్కడ ద్వారా మనం నేర్చుకోవచ్చనమాట. సో, మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో, 53 అంటే 0.35 తగ్గింది. 52.65 అంటే దానికన్నా తక్కువ కాబట్టి దగ్గర దగ్గరగా 60 అంటే ఇంకా ఎక్కువ మార్కులు కాబట్టి ఎక్కువ పెరిగింది. ఎక్కువ తగ్గింది. సో, ఈ విధంగా మనం ఏమవుతుందంటే ఈజీఎస్ పేపర్‌కి వచ్చేటప్పటికి ఎక్కువ మార్కులు అయితే ఎక్కువ తగ్గుతాయి. తక్కువ మార్కులు అయితే తక్కువ తగ్గుతది. టఫ్ పేపర్ అయితే తక్కువ మార్కులు అయితే తక్కువ పెరుగుతది. ఎక్కువ మార్కులు అయితే ఎక్కువ పెరుగుతూ ఉంటది. ఇది ఇంటర్మీడియేట్‌గా ఉంది చూడండి. ఈ మధ్యస్థంగా ఉన్నదానికి దాని పరిస్థితి ఏంటో చూద్దాం. అంటే ఆటికి ఈటికి మధ్య ఉంది. బ్యాచ్ 2కి వచ్చేటప్పటికి అది ఈజీ కాదు. ఇది కంపారిటివ్‌గా ఈ 3 పేరు తీసుకుంటే దీన్ని చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ తీసుకుంటే 50 వచ్చిన వాడికి ఏమైంది? పెరిగింది. 66 50 వచ్చినోడికి 0.11 పెరిగింది. 66 వచ్చినోడికి 0.01 అంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికి చాలా తక్కువ తగ్గుతుంది. చూడండి దానికి దీనికి చాలా తేడా ఉంది చూడండి ఒకసారి. తక్కువ పెరుగుతుంది. ఫస్ట్ బ్యాచ్‌కి ఎక్కువ వస్తే ఎక్కువ పెరుగుతుంది. తక్కువ వస్తే తక్కువ పెరుగుతుంది. థర్డ్ బ్యాచ్‌కి ఎక్కువ వస్తే ఎక్కువ తగ్గుతుంది. తక్కువ వస్తే తక్కువ తగ్గుతుంది. మధ్యలో ఉన్నదానికి చూడండి ఒకసారి. సో, ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు అంటే ఒక 66 వచ్చాయనుకోండి 0.01 ఏమైంది? పెరిగింది. 50 వస్తే 0.11 అంటే ఇది ఎక్కువ. ఎక్కువ పెరిగింది. తక్కువ మార్కులు వచ్చినోడికి ఎక్కువ పెరిగింది. ఎక్కువ మార్కులు వచ్చినోడికి తక్కువ పెరిగింది. మళ్ళీ ఒకసారి
సరే. అలాగే కొన్ని విషయాలకొచ్చేటప్పటికి 69 ఇంకా టాపర్స్‌కి వచ్చేసారనుకోండి. 69 అక్కడి నుంచి 70కి వచ్చినప్పటికి అవి తగ్గుతున్నాయి. అంటే 0.01, 0.02 తగ్గుతున్నాయన్నమాట. ఓకే. రైట్. మళ్ళీ 59 వచ్చేప్పుడు 0.05 పెరిగింది. 50 అయితే 0.11 అంటే 50కి ఎక్కువ పెరిగింది. 59కి తక్కువ పెరిగింది. అంటే ఎక్కువ మార్కులొచ్చినప్పుడు ఇదైతే 65కి అయితే 0.01 పెరిగింది. సో, ఎక్కువ మార్కులొచ్చినప్పుడు 67కి అయితే అసలు పెరగలేదు, తగ్గలేదు. అలాగే 73కి వస్తే ఇప్పుడు చూడండి 0.04 అంటే 74 మార్క్స్ వచ్చినోడికి 0.04 అంటే తగ్గింది. అంటే ఎక్కువ మార్కులు వస్తున్న వాళ్ళకి తగ్గుతుంది జాగ్రత్తగా. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి పెరుగుతుంది టాపర్స్‌కి. మళ్ళా ఒకసారి చూడండి 68, 69కి వచ్చేటప్పటికి తగ్గుతుంది. అదే ఎందుకని తక్కువ అయితే మార్కులు చూడండి 63కి వచ్చినప్పటికి తక్కువ పెరిగింది. అదే 50కి వచ్చినప్పటికి ఎక్కువ పెరిగింది. ఇలా మనకేమవుతుందంటే టాపర్స్‌కి తగ్గే ఛాన్సు ఇక్కడ బ్యాచ్ 2లో మనకి కనిపిస్తుంది. సో, ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ వెళ్తే నార్మలైజేషన్ స్కోర్స్ మీద ఒక ఐడియా వస్తదనమాట. అంటే ఏ పేపర్ ఎంత అనేది యావరేజ్ అనేది దాన్ని బట్టే మన నార్మలైజేషన్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. సో, ఇలా జరిగిన ప్రక్రియలో కాబట్టి ఎవరికి ఏంటి ఏ మార్క్ వస్తే ఎంత నార్మలైజేషన్ స్కోర్ వస్తదని ఎవరు ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఏ పేపర్ యొక్క యావరేజ్ ఎక్కువ, ఏ పేపర్ యొక్క యావరేజ్ తక్కువ, ఏ పేపర్ మధ్యలో ఉందనేది ఎవరికీ తెలీదు. అది ఎవరి మీద ఆధారపడుతుంది? అక్కడ రాసిన వ్యక్తుల మీద ఆధారపడుతుంటదనమాట. ఆ బ్యాచ్‌లో ఉన్నోళ్ళందరూ బాగా రాస్తే ఆ పేపర్ ఈజీ అనే. ఆ పేపర్ ఉన్నోళ్ళు బాగా రాయకపోతే ఆ పేపర్ టఫ్‌గా ఉన్నట్టు. అంటే పేపరు ఈజీ, టఫ్ అనేది కాదు. అక్కడ రాసే వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట. సరే ఈ మార్కులు నార్మలైజేషన్ స్కోర్ బట్టి వాళ్ళని మనం ఆర్డర్ చేసుకుంటే రైట్. సో, మనకేమవుతుందంటే ఒక మెరిట్ లిస్ట్‌ని కూడా దీన్ని బట్టే కన్వే చేస్తుంటారు. మెరిట్ లిస్ట్ చేసేటప్పుడు కొన్ని నార్మ్స్ ఉంటాయి. ఆ నార్మ్స్ ప్రకారంగా మెరిట్ లిస్ట్‌ని కూడా తయారు చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌ని ఎలా తయారు చేస్తారనే దాని తర్వాత మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి నార్మలైజేషన్ స్కోర్ మీద ఒక ఐడియా తెచ్చుకోండి. సో, నార్మలైజేషన్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ద యావరేజ్ ఆఫ్ ద టోటల్ బ్యాచ్ మీద ఆధారపడి ఉంటుంది బేసిక్‌గా. టాపర్స్ యొక్క ఎక్కువ మార్కులు వచ్చేసాయంటే అది ఈజీ పేపర్ అనుకోవద్దు. ఇక్కడ బ్యాచ్ 1 ఎక్కువ మార్కులు వచ్చే టాపర్స్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. కానీ ఓవరాల్‌గా చూస్తే అదే టఫ్ పేపర్. కాబట్టి అక్కడ ఏమైంది మార్కులు కలుస్తున్నాయి. అందరికీ కలుస్తున్నాయి. అందరికీ కలిసాయి. కలవలేనోడంటూ ఎవడు లేడు. బికాస్ టఫ్ పేపర్ కాబట్టి. అదే బ్యాచ్ 3 తీసుకుంటే అది ఈజీ పేపర్ కాబట్టి అందరికీ అందరికీ తగ్గుతూనే ఉన్నాయన్నమాట. ఈ తగ్గు పెరగడంలోనే కొంచెం తేడాలుంటాయన్నమాట. అదే బ్యాచ్ 2 అంటే ఇంటర్మీడియట్‌గా ఉంది కాబట్టి కొంతమందికి పెరుగుతున్నాయి. కొంతమందికి ఏమవుతుంది తగ్గుతున్నాయి. ఎవరికి తగ్గుతున్నాయి? చాలా హైయెస్ట్ స్కోర్‌లు ఉన్నోళ్ళకి కొంచెం 68 దాటినోళ్ళకి 70 దగ్గర ఉన్న వాళ్ళకి తగ్గే ఛాన్స్ ఉంటది. అదే తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి పెరిగే ఛాన్స్ ఉంటది. ఆ పెరగడం కూడా ఏమవుతుందంటే తక్కువ స్కోర్ ఉన్నోళ్ళకి కంపారిటివ్‌గా పెరిగే విషయం వస్తే తక్కువ స్కోర్ ఉన్నోళ్ళకి ఎక్కువ పెరుగుతది. పెరిగే విషయం వస్తే ఎక్కువ స్కోర్ ఉన్నోళ్ళకి తక్కువ పెరుగుతుందనమాట. ఈ విధంగా మనం ఒక నార్మలైజేషన్ మీద ఒక ఐడియా తేవడం కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాం. సో, ఇది కంప్లీట్ వీడియో కాకపోవచ్చు. బట్ మీ భయాన్ని పోగొట్టడానికి కొంచెం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.